హలో కుషికేమ్ జేమ్స్, హార్ యూ ఆల్. ఈరోజు నేను మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో వచ్చేసాను ఇన్ ద సిరీస్ ఆఫ్ టీఎస్సెట్ 2022. ఈ సిరీస్లో ఈ వీడియోలో మనము కూడా క్వశ్చన్స్కి డీటెయిల్డ్ ఆన్సర్ చూడటానికి అయితే ట్రై చేద్దాము. మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదనమాట. అండర్ ద physiological condition, oxygen is binding to the deoxyhemoglobin and deoxymyoglobin. The binding curve and its pH dependency depends respectively. ఈ డిపెండెన్సీ అనేది దేని మీద ఎలా డిపెండెన్సీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే అడుగుతున్నారు అనమాట. సిగ్మాయిడల్ అండ్ ఏఎంపీ pH డిపెండెంట్ అనేదానికి ఫస్ట్ దానికి అంటే మనకి ఫస్ట్ హెమోగ్లోబిన్ డిఆక్సీ హెమోగ్లోబిన్ ఇచ్చారు కదా, దానికి సంబంధించింది అనమాట. డిఆక్సీ హెమోగ్లోబిన్కి ఫస్ట్ స్టేట్మెంట్, అలాగే డిఆక్సీ మయోగ్లోబిన్కి సెకండ్ స్టేట్మెంట్ అనమాట. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఇవి రెండు డిఆక్సీ హెమోగ్లోబిన్కి ఈ రెండు అంటే నేచర్ ఆఫ్ ద కర్వ్ అండ్ పిహెచ్ డిపెండెన్సీ అనేది మయోగ్లోబిన్కి అనమాట. అలాగే హైపర్బోలిక్ అండ్ పిహెచ్ ఇండిపెండెంట్, సిగ్మాయిడల్ యాంప్ అండ్ పిహెచ్ డిపెండెంట్ ఫర్ మయోగ్లోబిన్కి ఆప్షన్ అనమాట. సిగ్మాయిడల్ అండ్ యాంప్ పిహెచ్ ఇండిపెండెంట్, హైపర్బోలిక్ అండ్ పిహెచ్ డిపెండెంట్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ రెండు సేమ్ ఇచ్చారు. హైపర్బోలిక్ అండ్ పిహెచ్ ఇండిపెండెంట్, సిగ్మాయిడల్ అండ్ యాంప్ పిహెచ్ డిపెండెంట్. యాక్చువల్గా క్వశ్చన్ పేపర్లో కూడా ఇవి రెండు సేమ్గా ఇచ్చారు. బట్ లక్కీలీ ఇవి రెండు అయితే మనకి రైట్ ఆన్సర్స్ కాదనమాట. సో నో ప్రాబ్లం, ఇది రైట్ ఆన్సర్ కాదు, ఇది కూడా ఆబ్వియస్లీ ఒకటే కాబట్టి ఈ రెండు రైట్ ఆన్సర్స్ కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాము. ఎప్పుడైతే డిఆక్సీ హెమోగ్లోబిన్ ఆక్సిడైజ్ అవుతుందో అంటే ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుందో మనకి స్టడీస్ జరిగాయి అనమాట. యాక్చువల్గా సాచురేటెడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మీకు స్టడీ చేశారు విత్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. ఎంత ఆక్సిజన్ అబ్జార్బ్ అయింది అనేది స్టడీ చేస్తున్నప్పుడు యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ స్టడీ చేసేదానికంటే కూడా బెస్ట్గా ఏమొచ్చింది అంటే మనం ఇప్పుడు కర్వ్స్ అంటున్నాం కదా, ఈ బైండింగ్ కర్వ్ అనేది ఏంటి అంటే మనకి రెండు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాం అనమాట. హెమోగ్లోబిన్కి వచ్చేటప్పటికి కర్వ్ అనేది ఇలా తీసుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్లోనేమో పార్షియల్ ప్రెషర్ తీసుకున్నాము ఫర్ ఆక్సిజన్, పార్షియల్ PO2 అంటాము, సఫిక్స్లో కూడా రాస్తాము ఒకసారి. ఇక్కడ ఏమైంది అంటే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అంటే క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇలా తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది హెమోగ్లోబిన్కి ఇనీషియల్గా ఈ పార్షియల్ ప్రెషర్ 0 అనేది ఉండి ఇట్లా ఎస్ షేప్ లాగా వచ్చిందనమాట. ఓకే, ఇలా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది. ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి సిగ్మాయిడల్ స్ట్రక్చర్ అంటాం అనమాట, సిగ్మాయిడల్ షేప్ అంటాము. యాక్చువల్గా ఇక్కడ ఉంది కదా, ఇది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మినిమమ్ మినిమమ్ లెవెల్ ఎంత ఉండాలి ఆక్సిజన్ అంటే ఇది మినిమం 4 ఉండాలన్నమాట. ఇది మినిమం 4 ఉన్నప్పుడు మాత్రమే సెల్స్ కానీ మజిల్స్లో ఉన్న సెల్స్ కానీ ఆక్సిజన్కి అనేవి అవి లైక్ కంఫర్టబుల్గా ఉంటున్నాయి. ఈ 4 లెవెల్ కంటే పార్షియల్ ప్రెషర్ 4 కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ సెల్ సర్వైవల్ అనేది చాలా చాలా నెగ్లిజిబుల్గా ఉంది. అంటే సెల్స్ అనేది సర్వైవ్ అవ్వాలి అంటే మినిమం 4 ఉండాలి. సో అక్కడ నుంచి మనకి ఏమవుతుంది అంటే గ్రాఫ్ పైకి లేస్తుంది. అండ్ ఈ మ్యాక్సిమం రీచ్ అయింది కదా, ఈ మ్యాక్సిమం రీచ్ అయిన దగ్గర ఇది ఎంత ఉంది అంటే పార్షియల్ ప్రెషరు 13.3 ఉందన్నమాట. అంటే అప్రాక్సిమేట్గా 13.3 వరకు వచ్చేటప్పటికి ఇది కంప్లీట్లీ సాచురేటెడ్ విత్ ఆక్సిజన్ అవుతుందన్నమాట. ఓకేనా, మ్యాక్సిమం లెవెల్ పార్షియల్ ప్రెషర్ అది. సో ఇది సిగ్మాయిడల్ స్ట్రక్చర్, సిగ్మాయిడల్ షేప్ అనమాట. అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి బోర్ ఎఫెక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఈ బోర్ ఎఫెక్ట్ వల్ల బోర్ ఎక్స్ప్లెయిన్ చేసిందని ఏంటి అంటే ఒకవేళ pH కనుక షిఫ్ట్ అయితే, pH కనుక డిక్రీజ్ అయితే ఆక్సిజన్ బైండింగ్ కర్వ్ విల్ మూవ్ రైట్. ఓకేనా, అంటే pH అనేది ఇది డిపెండ్ అవుతుంది ఎక్కడ హెమోగ్లోబిన్కి pH డిపెండ్ అవుతుంది. సో pH మీద డిపెండ్ అయ్యి ఈ ఆక్సిజన్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట, ఎంత హెమోగ్లోబిన్ ఈ ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది లేదు అని. సో మనకేంటి హెమోగ్లోబిన్కి వచ్చేటప్పటికి ఇదేమో మనకి సిగ్మాయిడల్ స్ట్రక్చరు అలాగే pH డిపెండెంట్. ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, సిగ్మాయిడల్ అండ్ pH డిపెండెంట్ ఫస్ట్ కండిషన్ కంప్లీట్ అయింది. మరి సెకండ్ కండిషన్ డిఆక్సీ మయోగ్లోబిన్ ఉంది కదా, దాని కర్వ్ కూడా హైపర్బోలిక్ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాము. సో ఇది మయోగ్లోబిన్కి డిఆక్సీ మయోగ్లోబిన్ ఎప్పుడైతే మనం ఆక్సిడేషన్ చేస్తున్నామో అంటే ఆక్సిజన్ ఎప్పుడైతే దానికి సప్లై చేస్తున్నామో దీనికి కూడా సేమ్ ఇదే కర్వ్ రాస్తాము. అంటే ఎక్స్ యాక్సిస్లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అలాగే వై యాక్సిస్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ O2 ఆర్ క్వాంటిటీ ఆఫ్ O2 కనుక తీసుకుంటే మనకేమవుతుందంటే కర్వ్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడేమో ఎస్ షేప్లో వచ్చింది సిగ్మాయిడల్, ఇక్కడేమో డైరెక్ట్గా వెళ్ళింది. ఇది హైపర్బోలిక్ స్ట్రక్చర్ అనమాట. అయితే 50% ఇంత కూడా లేదు, అది యాక్చువల్గా చాలా స్టీప్గా ఇలా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట.
సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 50% వచ్చేటప్పటికి చాలా తక్కువ టైంలో, అంటే ఆల్మోస్ట్ జీరోలో ఇక్కడ పార్షియల్ ప్రెషర్ వచ్చేటప్పటికి ఎంత వస్తుంది అంటే 1 పార్షియల్ ప్రెషర్ వచ్చేటప్పటికే అది కంప్లీట్గా సాచురేట్ అయిపోతుంది. ఓకేనా, 1 పార్షియల్ ప్రెషర్ వచ్చేటప్పటికి అది కంప్లీట్గా సాచురేట్ అయిపోతుంది. అలాగే దీనికి మయోగ్లోబిన్కి pH అనేది ఇండిపెండెంట్ అనమాట. ఓకేనా, సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో హెమోగ్లోబిన్ ఏమో సిగ్మాయిడల్ ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకునేటప్పుడు సిగ్మాయిడల్ స్ట్రక్చర్ వస్తుంది, అలాగే pH డిపెండెంట్గా ఉంది. మయోగ్లోబిన్ వచ్చేసి హైపర్బోలిక్ వస్తుంది, అలాగే pH అనేది ఇండిపెండెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ ఆఫ్ ద మ్యాటర్ డస్ ద మాస్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ బీయింగ్ పెర్ఫార్మ్డ్. మనకి మాస్ స్పెక్ట్రోస్కోపీ పెర్ఫామ్ చేసేటప్పుడు అది ఏ ఫిజికల్ స్టేట్లో మనం తీసుకునే శాంపిల్ ఉండాలి అనేది అయితే క్వశ్చన్ అనమాట. సాలిడా, లిక్విడా, గ్యాసా, ప్లాజ్మా. ఆబ్వియస్గా మనకి ఎప్పుడైనా సరే మాస్ స్పెక్ట్రోస్కోపీ మనం పెర్ఫామ్ చేస్తున్నాము అంటే ఈ మాస్ స్పెక్ట్రోస్కోపీ ఆల్వేస్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ఇట్స్ గ్యాషియస్ స్టేట్. LCMS, GCMS అంటాం కదా. సో అలా మోస్ట్లీ మనం LCMS తీసుకున్నా సరే, లిక్విడ్ క్రోమటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోస్కోపీ తీసుకున్నా సరే, దానిలో కూడా లిక్విడ్ని మనం గ్యాస్లోకి కన్వర్ట్ చేస్తామన్నమాట. సో ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఇన్ ద గ్యాషియస్ స్టేట్. Okay, I'll see you all with another informative video.